బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకుల రైస్ మిల్లులపై పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలు చేశారు. దాదాపు 9 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మటుమాయమైనట్లు తెలుస్తోంది. ధాన్యం కోసం వెళితే రైస్ మిల్లులో ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు కస్టమ్ మిల్లింగ్ రైస్ కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లులో 2 రోజులుగా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లాలోని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే మొత్తం 70 కోట్ల విలువ చేసే 33,328 టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన లెక్కలు లేవని చెప్పారు. ఈ ధాన్యం 2021-22 ఏడాదిలోని యాసంగి, అలాగే 22-23 వర్షాకాల సీజన్లకు సంబంధించిన బకాయిలు 3 మిల్లుల్లో ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మిల్లులు కూడా ఇందులో ఉన్నాయి.